గౌరవ్ తివారీ బయోగ్రఫీలో ఉన్న ఒక చాప్టరే ఈ ఎపిసోడ్. వెల్కమ్ టు ది ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ గౌరవ్ తివారీ సిరీస్. ఇప్పటిదాకా మనం గౌరవ్ తివారీ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, పారానార్మల్ ఎంటిటీస్ మీద ఆయనకి ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది, ఆ ఇంట్రెస్ట్తో ఆస్ట్రేలియా అండ్ అమెరికాలో చేసిన కేసెస్ గురించి అండ్ ఇండియాలో చేసిన కేసెస్ గురించి తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో గౌరవ్ తివారీ హ్యాండిల్ చేసిన ఒక్క కేసు గురించి తెలుసుకుందాం. ఆ కేసు వల్ల ఆయన లైఫ్ ఎలా చేంజ్ అయిందో కూడా మనం డిస్కస్ చేద్దాం. బట్ ఈ ఎపిసోడ్ మిమ్మల్ని మెంటల్గా డిస్టర్బ్ చేయొచ్చు, జాగ్రత్త. 6,000కి పైగా గోస్ట్ ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత ఆయన హెల్త్ కొంచెం బాగోక చిన్న బ్రేక్ తీసుకుందాం అనుకున్నారు. ఇండియన్ పారానార్మల్ సొసైటీ టీమ్ మెంబర్స్ ని అప్పటిదాకా పెండింగ్ ఉన్న కేసెస్ ని హ్యాండిల్ చేయమని చెప్పారు. సో టీమ్ అంతా ఆ పెండింగ్ కేసెస్ ని చూస్తున్నారు. అప్పుడే బ్రేక్ లో ఉన్న గౌరవ్ తివారీకి అన్నోన్ నంబర్ నుంచి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్లో ఢిల్లీలో ఉన్న జనక్పురిలో ఒక అమ్మాయి పరిస్థితి అస్సలు బాలేదు. ఆమె వియర్డ్గా బిహేవ్ చేయటం, రాత్రులు పడుకోకుండా గట్టిగా అరుస్తూ తనని తాను హర్ట్ చేసుకుంటుంది అని చెప్పారు. సో ఈ విషయం టీమ్కి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్కి కావాల్సిన ఎక్విప్మెంట్, కెమెరాస్ అన్ని పెట్టుకున్న తర్వాత గౌరవ్ తివారీ ఆయనకి హెల్త్ బాగోకపోయినా కూడా నేను కూడా వస్తా అని చెప్పారు. మీ హెల్త్ అస్సలు బాగాలేదు, రెస్ట్ తీసుకోండి అని చెప్తే లేదు, అమ్మాయి పరిస్థితి అస్సలు బాగాలేదు, నేను కూడా వస్తే తను కొంచెం బెటర్ అవ్వచ్చు అనిపిస్తుంది అని చెప్పి గౌరవ్ తివారీ తన టీమ్మేట్స్తో కార్లో అపార్ట్మెంట్ అడ్రస్కి బయలుదేరారు. నేను లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను కదా, గౌరవ్ తివారీ తను హ్యాండిల్ చేసిన ప్రతి ఒక్క కేసు తర్వాత ఆయనలో తెలియని బరువు పెరిగిపోతుందని చెప్పారని. సేమ్ అదే విషయం కార్లో వెళ్తున్నప్పుడు ఆయన టీమ్మేట్స్తో కూడా చెప్పారు. ఆ టీం మెంబర్స్ అందరూ గౌరవ్ తివారీని ఒక ధైర్యవంతుడిగా, వర్క్ మీద డెడికేషన్తో ఉండడమే చూశారు. కానీ ఎప్పుడైతే ఆయన ఇంత వీక్ అయిపోతూ ఈ విషయాన్ని చెప్పారో వాళ్ళలో తెలియని భయం స్టార్ట్ అయింది. కొంచెం సేపు తర్వాత అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఎప్పుడైతే కార్లో నుంచి అడుగు పెట్టారో అపార్ట్మెంట్ బయట నుంచే ఆ అమ్మాయి అరుపులు వినిపించడం మొదలయ్యాయి. సో గౌరవ్ అండ్ తన టీం లిఫ్ట్లో నుంచి ఒక్కో ఫ్లోర్ పైకి వెళ్తున్నారో లేదో ఆ అరుపుల శబ్దాలు ఇంకా గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. కానీ గౌరవ్ ఆ ఇంట్లోకి వెళ్ళారో లేదో అప్పటిదాకా చాలా దారుణంగా అరిచిన ఆ అమ్మాయి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఆ మూమెంట్లో అమ్మాయి వాళ్ళ నాన్నగారికి చాలా రిలీఫ్గా అనిపించింది. గౌరవ్ తివారీ ఒక్కళ్ళే ఆమెని ట్రీట్ చేయగలరు అనిపించి, మా అమ్మాయిని కాపాడండి, ఎన్నో సైకాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం, బాబాల దగ్గర చూపించాం, కానీ ఏం యూజ్ లేదు, బట్ మీరు ఎప్పుడైతే వచ్చారో ఆమె చాలా ప్రశాంతంగా కూర్చుంది అని చెప్పారు. దానికి గౌరవ్, మీరేం భయపడకండి, నేనేం హెల్ప్ చేయగలను అది చేస్తాను అని ధైర్యం చెప్పి ఆ అమ్మాయికి అసలు ఏమైంది, ఎప్పటి నుంచి ఎలా ఉంది అని అడిగితే, మా అమ్మాయిని చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసుకున్నాం, ఒక కూతురులా కాకుండా ఒక ఫ్రెండ్ లా ట్రీట్ చేసేవాళ్ళం, అంతా నార్మల్గా ఉండేది, ఎప్పుడు కాలేజ్ నుంచి హ్యాపీగా వచ్చేది. కానీ ఒకరోజు కాలేజ్ నుంచి చాలా టెన్షన్ పడుతూ భయంతో ఇంటికి వచ్చింది. ఆ రోజంతా మాతో మాట్లాడలేదు, అడిగినా కూడా రెస్పాండ్ అవ్వలేదు. సరే కాలేజీలో ఫ్రెండ్స్ మధ్యలో ఏదైనా అయి ఉంటుంది అని మేము కూడా ఫోర్స్ చేయలేదు. కానీ నెక్స్ట్ డే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత కూడా ఆమె అలా బెడ్ మీద పడుకొని ఉంది. ఏమైంది ఈరోజు కాలేజ్ లేదా అని అడిగితే ఆమె మొహం తిప్పేసుకుంది. అలా డేస్ పెరిగే కొద్దీ ఆమె రాత్రులు పడుకోకుండా వాయిస్ మార్చి గోడతో మాట్లాడేది, తలని డోర్కి వేసి కొట్టుకునేది. మాకేం అర్థమయ్యేది కాదు. ఒకరోజు రాత్రి అయితే మేము మా బెడ్రూమ్లో పడుకుంటున్నప్పుడు ఒక పెద్ద చాకుని తీసుకొని ఆమె మా రూమ్కి వచ్చింది. నేను నిద్రమత్తులో ఆమెను చూసి ఎన్నో రోజుల తర్వాత నా కూతురు నా రూమ్లోకి వచ్చింది అని ఆనందపడ్డానో లేదో ఆ టైంలో ఆమె చేతుల్లో ఆ కత్తిని చూసి భయమేసి వెంటనే ఆ కత్తిని లాగేసుకున్నాను. ఆ తర్వాత రోజు ఆమె అరుపులకి పక్కన ఫ్లాట్లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో ఇల్లు మారదాం అనుకున్నాం. కానీ ఆమె ఈ ఇల్లే నా లోకం అని చెప్పింది. సరే అనుకున్నాం. దీని తర్వాత ఆమె కోసం తిరగని హాస్పిటల్ లేదు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమెలో ఏం ప్రాబ్లం లేదనే చెప్పారు. కానీ మా అమ్మాయి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో ఏం అర్థం కావట్లేదు అని ఏడుస్తూ గౌరవ్ తివారీతో చెప్పారు. ఇదంతా విన్న తర్వాత గౌరవ్ తన టీంతో కెమెరాస్ అండ్ ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేయమని చెప్పి ఆ అమ్మాయి రూమ్లోకి వెళ్ళి ఆ అమ్మాయి దగ్గర కూర్చున్నారు. అప్పటిదాకా గోడ వైపు తిరిగి కూర్చున్న ఆ అమ్మాయి వెనక్కి తిరిగి, వచ్చేసావా, నీకోసమే ఎదురు చూస్తున్నా అని చెప్పింది. ఇది విన్న తర్వాత గౌరవ్కి ఏం అర్థం కాలేదు. ఆమెకి నా పేరు ఎలా తెలుసు అనుకొని, నేను నిన్ను ఏం చేయడానికి రాలేదు, మాట్లాడడానికి మాత్రమే వచ్చాను, అయినా నా పేరు నీకు ఎలా తెలుసు అని అడిగారు. దానికి ఆమె, నాకే కాదు ఈ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వు తెలుసు, నీ పనులు తెలుసు, ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడి నుంచి ఒకరిని తీసుకెళ్తావు కదా,
మాలో నుంచి కూడా ఒకరిని తీసుకెళ్ళు అని జుట్టంతా విరబోసుకుని కింద చూస్తూ చెప్పింది. గౌరవ్ ఆ అమ్మాయి చెప్పేదంతా విని ఆశ్చర్యపోయారు. ఈ రూమ్ లో నువ్వు కాకుండా ఇంకెవరున్నారు అని అడిగారో లేదు, ఆయన వెనకాల నుంచి చాలా వాయిసెస్ వినిపించాయి. ఆ రూమ్ బయట గౌరవ్ టీం అంతా కెమెరాస్ పెట్టి చూస్తున్నారు. ఆ కెమెరా స్పెషాలిటీ ఏంటంటే ఇలా ఏదైనా ఎనర్జీ క్యాప్చర్ అయితే వెంటనే దాని పిక్చర్ తీసేసుకుంటాయి. కానీ వీళ్ళు కెమెరా పెట్టిన కొంత టైంకే ఎన్నైతే కెమెరాస్ వీళ్ళు పెట్టారో అవన్నీ ఒక్కసారిగా చాలా సార్లు ఫ్లాష్ చేస్తూనే ఉన్నాయి. ఇదంతా చూసి ఆ టీంలో ఉన్న ఒక మెంబర్ భయపడిపోయి గౌరవ్ ఏదైతే రూమ్ లో ఉన్నారో అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ గౌరవ్ సైలెంట్ గా నిల్చునిపోయి ఉన్నారు. గౌరవ్ సార్ అని పిలిచినా కూడా ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. కొంతసేపు అయ్యాక గౌరవ్ తివారీ కాన్షియస్ లోకి వచ్చారు. అక్కడ ఏమైందో ఆయనకి ఏం గుర్తులేదు. చాలాసేపు తర్వాత గౌరవ్ తివారీ తన టీంతో ఆ ఇంటిని ఇన్వెస్టిగేట్ చేశారు. ఈ గ్యాప్ లో నైట్ బాగా లేట్ అవడం వల్ల ఆయన ఇంట్లో నుంచి చాలా సార్లు కాల్స్ వచ్చాయి. ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ప్రతి కేసులో లాగానే ఆయన అక్కడ కూడా ఒక మాట చెప్పారు. అదేంటంటే మీరు ఎవరైనా ఇక్కడ ఉంటే నాతో పాటు వచ్చేయండి, ఈ ప్లేస్ని మాత్రం వదిలేయండి అని. ఇలా చెప్పిన తర్వాత గౌరవ్ రిటర్న్ అవుతున్నప్పుడు వాళ్ళ టీం మెంబర్స్తో ఏం మాట్లాడలేదు, చాలా సైలెంట్గా కూర్చొని ఉన్నారు. ఇంటికి వెళ్ళేసరికి నైట్ 1:30 అయింది. ఆయన వైఫ్ ఎక్కడికి వెళ్ళిపోయారు అని గట్టిగా అరుస్తున్నారు. అప్పుడే గౌరవ్ నాతోనే ఉన్నాయి, అవన్నీ నన్నే చూస్తున్నాయి, నాకు భయమేస్తుంది అని ఆమె దగ్గర ఏడ్చేశారు. దీని తర్వాత రోజు అంటే 7th జూలై 2016 గౌరవ్ తివారీ లేట్గా నిద్రలేచి తనకు వచ్చిన మెయిల్స్ని చెక్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేశాక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కొంచెం సేపు టైం స్పెండ్ చేసిన తర్వాత స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళారు. ఆయన వెళ్ళి 45 మినిట్స్ అయిపోయినా కూడా బయటికి రావట్లేదు. అప్పుడే బాత్రూంలో నుంచి ఒక పెద్ద సౌండ్ వినిపించింది. ఆయన వైఫ్ అండ్ వాళ్ళ నాన్నగారు ఆ బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఆయన కింద పడి చనిపోయి కనిపించారు. అది చూసి వాళ్ళ గుండె పగిలిపోయింది. కొంతసేపటికి పోలీసులు అక్కడికి వచ్చి ఫౌల్ ప్లే ఏమైనా జరిగిందేమో అని ఇన్వెస్టిగేట్ చేశారు. కానీ వాళ్ళకి అలాంటిది ఏం కనిపించలేదు. అప్పుడే గౌరవ్ మెడ మీద ఒక సన్నటి తాడు మచ్చ కనిపించింది. ఇంట్లో ఉన్న వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు తెలిసిన విషయం ఏంటంటే గౌరవ్కి ఎప్పుడైతే పెళ్ళయిందో స్టార్టింగ్లో అంతా బాగానే ఉంది. కానీ కొన్ని మంత్స్ తర్వాత ఆ గోస్ట్ ఇన్వెస్టిగేషన్స్, నెగిటివ్ ఎనర్జీస్ ఇవేమి ఆయన వైఫ్కి నచ్చేవి కావు. ఆమె ఇదంతా వదిలేసి పైలట్ లైసెన్స్ ఎలాగో ఉంది కాబట్టి పైలట్ జాబ్ చేయండి అని గొడవ పడేది. గౌరవ్ నాకు గోస్ట్ ఇన్వెస్టిగేషన్స్ ఇష్టమని రివర్స్ అయ్యేవాడు. ఇలా ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో గొడవ అవుతూనే ఉండేది. ఈ ఇన్వెస్టిగేషన్స్ వల్ల మనీ కూడా ఏం రాకపోయేసరికి ఫ్యామిలీ ఫినాన్షియల్ గా వాళ్ళ నాన్నగారి మీద ఆధారపడాల్సి వచ్చేది. ఇంకొక విషయం ఏంటంటే గౌరవ్కి సెకండ్ ఫోన్ కూడా ఉందని పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ లో తెలిసింది. కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఈ విషయం తెలియదు. గౌరవ్కి ఐపీఎస్ టీంలో ఉన్న ఒక అమ్మాయితో ఇల్లీగల్ అఫైర్ ఉందని వాళ్ళ వైఫ్ అనుమాన పడేది. సో పోలీసులు ఆ అమ్మాయిని కూడా ఇంట్రాగేట్ చేశారు. బట్ ఆ అమ్మాయికి ఏం సంబంధం లేదని తెలిసింది. ఆయన వైఫ్ అండ్ వాళ్ళ నాన్నగారితో పోలీసులు 8 గంటల సేపు ఇంట్రాగేట్ చేసిన తర్వాత వాళ్ళకి ఈ డెత్ కి సంబంధం లేదని తెలిసి వాళ్ళని వదిలేశారు. కానీ గౌరవ్ తివారీ ఎలా చనిపోయారు అనేది పోలీసులకు కూడా అర్థం కాలేదు. పోలీసులు రిపోర్ట్స్లో ఏదో రాయాలి కదా, సో దానికోసం గౌరవ్ తివారీ మెడ మీద ఉన్న మార్క్ని బేస్ చేసుకొని ఆయన తనకు తానే చనిపోయాడు అని మీడియాతో చెప్పారు. और इनका पोस्टमार्टम एग्जामिनेशन भी कराया गया, तो उसमें भी डॉक्टर ने प्रिलिमिनरी जो बताया गया अभी तक, तो उसमें का ही बताया गया है. ఇప్పటికీ ఆ బాత్రూంలో ఏమైందో, గౌరవ్ చనిపోవడానికి కారణం ఏంటో ఎవ్వరికీ తెలీదు. మీకేమనిపిస్తుంది? ఆయన ఫినాన్షియల్ సిచ్యువేషన్ అండ్ వైఫ్ వల్లే ఆయన చనిపోయాడా, లేకపోతే ఆ భయంకరమైన భూతాలు ఆయన్ని చంపేశాయా? ఒక విషయం ఏంటంటే మనం నెగిటివ్ ఎనర్జీస్ గురించి ఎంతైతే ఆలోచిస్తుంటామో అవి మన దగ్గరికి అంతే క్లోజ్గా వస్తూ ఉంటాయి. లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి మీరు భూతాల గురించి వింటూనే ఉన్నారు. జస్ట్ బీ కేర్ఫుల్, అవి మీ పక్కనే ఉండొచ్చు.